ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా 145 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఉదయాన్నే సెంటర్లకు విద్యార్థులు పరుగులు తీశారు. కొంతమంది ట్రాఫిక్ లో చిక్కుకుని ఇబ్బంది పడ్డారు. దీంతో పరీక్షల సమయంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా దాదాపు 122,000 మంది విద్యార్థులు అయితే ఈరోజు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యారు. ఏదైతే తొలిసారిగా ప్రవేశపెట్టినటువంటి ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రానికి అనుమతించిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దాదాపుగా అన్ని కేంద్రాలకైతే విద్యార్థులు చేరుకోవడం జరిగింది. 9 గంటలకి సరిగ్గా ఖాళీ ఏదైతే పరీక్షా కేంద్రాల యొక్క సెంటర్లు అయితే మూసివేయడం జరిగింది. ప్రస్తుతం దూర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో రవాణా సౌకర్యాలను వినియోగించుకొని అక్కడి నుంచి అయితే రావడం జరిగింది. అక్కడక్కడ 1-2 ప్రదేశాల్లో ఒక్క నిమిషం ఆలస్యం అయినప్పటికీ కూడా విద్యార్థులు అయితే మానవతా దృక్పథంతో అనుమతించిన పరిస్థితులు కూడా కనిపించాయి. అయితే ఏదైతే తొలిసారిగా అమలు చేసినటువంటి ఈ ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనపై విద్యార్థులు కూడా పూర్తి అవగాహన ఉండాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఏదైతే విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ సమస్య వేధిస్తుంది. దీంతో ఎంత బేగా బయలుదేరినప్పటికీ కూడా ఆ ట్రాఫిక్ సమస్యలను అధిగమించి పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం అయితే తలకు మించిన భారంగా కత్తి మీద సామ్లా తయారైందని చెప్పి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 9 గంటలకి సరిగ్గా 9 గంటలకి పరీక్షలు అయితే ప్రారంభమయ్యింది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షా కేంద్రాలు అయితే పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా సీసీ కెమెరాల లైవ్లో అయితే ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా స్లిప్పులు పెట్టి రాయకుండా కూడా పూర్తి స్థాయిలో పారదర్శకతో పరీక్షలు నిర్వహించేందుకైతే చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళ ఆవేదన ఏంటి, అసలు ఈ పరీక్ష ఉదయం 9 గంటలకైతే కనీసం 8 గంటలకు పరీక్షా కేంద్రాలకి చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఎలా అధిగమించాలి, వాళ్ళు ఇచ్చేటువంటి ఏ కోరుకుంటున్నారో తెలుసుకోండి. మీ పరీక్షా కేంద్రానికి వచ్చేటప్పటికి మీకు ఎంత టైం పట్టింది? పరీక్షా కేంద్రానికి వచ్చేసరికి కొంచెం టైం అంటే ఒక 10-15 మినిట్స్ కొంచెం లేట్ అయ్యింది అంతే. అంటే మ్యాక్సిమం ఇన్ టైంకే మేము వచ్చేసాము. బిఫోర్గా 1 అవర్ బిఫోర్గా మేము బయలుదేరడం వలన ఇన్ టైంకే వచ్చేసాం. అంటే నా యొక్క ఆలోచన ఏంటంటే ఈ ఎగ్జామ్ సెంటర్ నియర్ బై ఒక 3 కిలోమీటర్ల వరకు కూడా కొంచెం ట్రాఫిక్ అనేది అంతరాయం లేకుండా ఉంటే కొంచెం మంచి ఆలోచనగా ఉంటుందని భావిస్తున్నాను నేను. అదే పిల్లలందరూ కూడాను చాలా యాక్టివ్గా ఉన్నారు. కాకపోతే అంతా అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా మంచిగా బాగానే ఉన్నాయి. కానీ కాకపోతే ఈ ట్రాఫిక్ అనేది కొంచెం అంతరాయంగా కొంచెం కంట్రోల్ చేస్తే కొంచెం బాగుంటుందని అనిపించేది. ఈ ప్రతి పరీక్షా కేంద్రంలోని విశాఖపట్నం సిటీలో ఏమవుతుందంటే ప్రతి ట్రాఫిక్లోని 3 కిలోమీటర్ల లోపు వరకు కొంచెం ట్రాఫిక్ ఉండడం సహజం. కాకపోతే మన కొంచెం ఈ ట్రాఫిక్ అనేది కొంచెం కంట్రోల్లో ఉంచితే ఈ వచ్చే ప్రతి ఎగ్జామ్ సెంటర్లో ఉండే 3 కిలోమీటర్ల పరిధిలోని కొంచెం ట్రాఫిక్ అనేది కంట్రోల్లో ఉంటే బాగుంటుందన్న నా ఆలోచన. ఎన్ని గంటలకు బయలుదేరారు, ఇక్కడికి వచ్చే టైం? మేమైతే 7:30కి బయలుదేరామండి. కాకపోతే ట్రాఫిక్ జామ్ ఉంది. కాకపోతే మాకు ప్రాబ్లం అయింది కొంచెం. మనకి మారికోవాల్సి నుంచి అంటే ఒక దగ్గర దాదాపు 16 కిలోమీటర్ల దూరం సెంటర్కి. ఈ 9 గంటల లోపు కొంచెం ట్రాఫిక్ కొంచెం కంట్రోల్ చేసుకొని కొంచెం పిల్లలకి అవైలబుల్గా ఉంటే బెస్ట్ అని మేము కోరుతున్నాం. ఇది ఏదైతే పరీక్షా కేంద్రం అనేది చాలా కీలకం. ఆ సమయంలో ఒక్క నిమిషం ఆలస్యం అనేది మరింత కీలకం కాబోతుంది. అయితే ఎంత ప్రయత్నం చేసినా ఎంత ముందుగా బయలుదేరినా వాళ్ళకైతే ట్రాఫిక్ సమస్య అయితే అంత వాళ్ళకి ఆటంకంగా నిలుస్తుంది. కాబట్టి ఈ పరీక్షల సమయంలోనైనా ఉదయం కొంతవరకు ట్రాఫిక్ని మళ్లించి, అంటే భారీ వాహనాలని మళ్లించడం, లేదంటే ఇతర రూట్లలోనికైతే ఇతర వాహనాలని మళ్లించి పరీక్షా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పరీక్షా కేంద్రాలకు వెళ్ళేటువంటి మార్గాల్ని కొంతవరకు క్లియర్ చేయగలిగితే విద్యార్థులు కూడా అనుకున్న సమయానికి రావడం, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక్క నిమిషం ఆలస్యం నిబంధన కూడా తూచా తప్పకుండా పాటించే అవకాశాలు అటు అధికారులకు కానీ ఇటు విద్యార్థులకు కానీ ఉంటుందని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.